తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు వేకువజామునే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అనే సుప్రభాత స్తోత్రాల పఠనంతో కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ సుప్రభాత సేవ ధనుర్మాసంలో 1 నెల రోజుల పాటు తప్ప మిగిలిన 11 నెలలు పఠించబడుతుంది. ధనుర్మాసంలో 1 నెల రోజుల పాటు శ్రీ గోదాదేవి ఆండాళ్ అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తించిన తిరుప్పావై సంకీర్తన గానం జరుగుతుంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుని భర్తగా పొందవాలనే ఉద్దేశంతో మార్గశిర మాసంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే శ్రీ గోదాదేవి కూడా తనను తాను గోపికగా భావించుకొని ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. ఆమె ఈ వ్రతం చేసి చివరకు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామిని పరిణయమాడి ఆండాళ్ అమ్మవారుగా ప్రసిద్ధి పొందింది. వెయ్యదోర్ తలలు మేలు చక్కరక్కై వెంగడవర్కన్నే విదికెత్తి అని 1000 వెలుగులతో ప్రకాశిస్తున్న శంఖచక్రాలు ధరించినట్టి తిరువేంకటపతికి నన్ను అర్పించుకుని పూర్తిగా అంకితమైనానని చెప్పి శ్రీ గోదాదేవి నాచ్యార్ తిరుమూడిలో విన్నవించుకుంది. ఓం నమో వెంకటేశాయ.